మరి స్టడీ ఎలా ఉంది? ఇవన్నీ చేస్తున్నావు. స్టడీ అంటే ఫోర్త్ క్లాస్ లో ఎగ్జామ్స్ లో 46% వచ్చింది. ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉంది. చెప్పు వేసేసాడు, బాగా వేసేసాడు. ఏదైతే రిఫరెన్స్ కోసం పెట్టుకున్నాడో ఆ ఫోన్ లో చాటింగ్ అయిపోయింది, నాకు అయిపోయింది. బట్ వాడు మాత్రం స్టిల్ చేస్తూనే ఉన్నాడు. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. ఎవరి ఇంటర్వ్యూ? అక్కదా? ఓహో, అక్క గుర్తొచ్చిందా నీకు? చాక్లెట్ అక్క కాదు, ఇప్పుడు ఇంకో అక్క దగ్గరికి వెళ్తున్నా. బాయ్ చెప్పు ఇంకో ఫ్రెండ్స్ కి. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మా కృతిక్కి ఒక ఇంటర్వ్యూ ఛాన్స్ అయితే వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో మా కృతిక్ ఎలా మాట్లాడాడు, ఏమేమి చేశాడు అనేది వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. మామూలుగా రాస్తారు, మామూలుగా డ్రాయింగ్ చేస్తారు. కాలిగ్రఫీ స్టైల్ సూపర్ గా చేస్తారు. కాలిగ్రఫీ అవలీగా చేసేస్తారు. సూపర్ గా చేసి అవార్డ్స్ కూడా తెచ్చుకున్నాడు. సో ఎలా ఉన్నావు? నేను సూపర్ ఉన్నాను. మరి స్టడీ ఎలా ఉంది? ఇవన్నీ చేస్తున్నావు. స్టడీ అంటే ఫోర్త్ క్లాస్ లో ఎగ్జామ్స్ లో 46% వచ్చింది. 46% చెప్తుంది. అంటే 96.5 అయింది. ఓకే, అప్పుడు అంటే నాకు బాగాలేదు, అందుకే అంత వచ్చింది. బాగా లేకపోతే నేను 96.5 వచ్చిందా? చదువు కూడా బాగా చదువుతావా? అవర్స్ ఏదైతే వచ్చాయి, ఏమేమి వచ్చేసి? ఒకటైతే బ్రహ్మానందన్ గారి పోర్ట్రేట్ ఛాలెంజ్ లో ఒకటి వచ్చింది సర్టిఫికేట్. ఓకే, అదైతే నేను 45 minutes లో వేసేసాను. 45 minutes లో వేసావు. ఓకే, సర్టిఫికేట్ వచ్చింది. మహా ఆర్ట్ ఒకటి 60 ఆల్ ఇండియా 16th ర్యాంక్ వచ్చింది. అలా నేర్చుకుంటూ నువ్వు ఇలా ప్రాక్టీస్ చేసావు. ఓ, వెయిట్ కూడా తగ్గించుకున్నావా? వెంకటేశ్వర స్వామి నీ ఫేవరెట్ బాడీ? అందరూ ఫేవరెట్. అందరూ ఫేవరెట్ అంతే ఏమి లేదు. ఏంటి మరి వెంకటేశ్వర స్వామి ఇంటికి తీసావు? వెంకటేశ్వర స్వామిని ఇంటికి వేసావు ఎందుకంటే అందరినీ వేసాను, కానీ అది ఫ్రేమ్ కట్టించాను. ఎందుకంటే ఇది చాలా బాగా వచ్చింది. ఇది ఎవరో తెలుసా నీకు? మోదీ గారు. మోదీ గారు చూడండి ఎంత బాగా చేశారు డ్రాయింగ్. దీని ఏమంటారు? ఈ ఆర్ట్ ఏమంటారు? చార్కోల్ ఆర్ట్ అంటారు. ఎస్, చార్కోల్ ఆర్ట్. నైస్. పవన్ కళ్యాణ్ సినిమా చూస్తావా నువ్వు? చూడవా? అన్నీ వేసాను. ఓహో, చాలా బాగున్నాయి. వెరీ నైస్. ఎన్ని అవర్స్ పడుతుంది డ్రాయింగ్ వేయడానికి? ఒక 5 hours పడుతుంది. ఒక్కొక్క డ్రాయింగ్ వేయడానికి ఒక 5 hours పడుతుంది. స్పీడ్ గా అంటే ఎన్ని hours? అంటే 2 hours పడుతుంది మినిమం. ఓకే, ఇదెవరు? ఈ గుడ్డిలో ఎవరు? ఇది మా గుడ్డి తమ్ముడు ఉంటాడు. ఓహో, మీకు గుడ్డి తమ్ముడు ఉన్నాడా? ఎందుకు వేసారు? మా తమ్ముడి బర్త్డే రోజు వేసాను. మీ తమ్ముడు బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు. ఓకే, మమ్మీ ఒక పిలిచి మార్క్స్తావా? ఎలా ఉన్నారు? ఓకే, మరి డ్రాయింగ్ ప్రాక్టీస్ చేద్దామా? ఏ డ్రాయింగ్ చేస్తావు? సీనియర్ ఎన్టీఆర్ గారి వేస్తాను. నీకు వచ్చిన సీనియర్ ఎన్టీఆర్ గారు ఎవరో తెలుసా? పెద్ద గొప్ప వ్యక్తి కదా.
సినిమా చూసావా ఏమైనా? ఏం చూడదా? అసలు ఏం తెలియదా? మరి జూనియర్ ఎన్టీఆర్ తెలుసా? ఏంటి ఏం సినిమా? బాగా ఓకే బోర్డర్ వేసుకుని గ్రిడ్ మెథడ్ గ్రిడ్ మెథడ్ ఓకే అంటే 3 మెథడ్స్ ఉంటాయి. లూమినస్ మెథడ్ లో గ్రిడ్ మెథడ్ ఇంకా ట్రేసింగ్ కూడా చేస్తారు. అంటే ఫోన్ లో పెట్టుకొని A4 కి ఓన్లీ 1.5 పెట్టుకుంటాం. అంటే A3 కంటే పెద్దగా ఉంటుంది. దానికి నేను 2 సెంటీమీటర్స్ పెట్టుకుంటాను. ఇంకా A5 అంటే చిన్నగా ఉంటుంది కదా, A4 కి హాఫ్, దానికంటే 1/2 సెంటీమీటర్ పెట్టుకోవచ్చు. సీనియర్ ఎన్టీఆర్ గారి డ్రాయింగ్ అయితే స్టార్ట్ చేశాడు వేయడం. చూద్దాం ఎలా వస్తుందో ఫైనల్ గా. గ్రిడ్ అయితే రెడీ అయింది. ఓకే ఇలా గ్రిడ్ రెడీ చేసుకోవాలి. ఓకే దీని తర్వాత డ్రాయింగ్ స్టార్ట్ చేస్తాం. ఓకే ఓకే స్పీడ్ చేసి ఏ ప్లాన్ చేసిన ఇప్పుడు డ్రాయింగ్ ఎన్టీఆర్ గారి పెడతాం. ఓకే డన్. సీనియర్ ఎన్టీఆర్ గారి డ్రాయింగ్ అయితే మా కృతిక్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాడు. నాకైతే చాలా టెన్షన్గా ఉంది, ఎందుకంటే ఇంటర్వ్యూలో కదా వేసేది, ఎలా వస్తుందో ఏంటో అని నాకే భయం ఉంది. కానీ మా కృతిక్ మాత్రం అస్సలు భయం లేదు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, వేస్తూనే ఉన్నాడు. చూద్దాం ఫైనల్గా ఎలా వస్తుందో ఏంటో. ఈ చార్కోల్ ఆర్ట్ వేయడానికి చాలా టైం పడుతుంది. ఆ రోజు ఒక 5 to 6 అవర్స్ అయితే ఈ డ్రాయింగ్ని అయితే వేశాడు. నాకైతే చాలా టెన్షన్గా అనిపించింది, ఎందుకంటే ఇంట్లో వేసేది వేరు, ఆ ఇంటర్వ్యూలో వేసేది వేరు కదా. అది కూడా చార్కోల్ ఆర్ట్ చాలా టైం పడుతుంది కదా. ఇచ్చిన టైంని ఎలా యూటిలైజ్ చేసుకుంటాడో అనుకున్నాను, కానీ చాలా బాగా యూటిలైజ్ చేసుకొని మధ్యలో ఒక 10 to 15 minutes మాత్రమే వాడు బ్రేక్ తీసుకున్నాడు. అంతకుమించి ఎక్కువైతే తీసుకోలేడు, కానీ ఆ టైంలో అది బాగా కంప్లీట్ చేశాడు. ఫైనల్ అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. నేనైతే అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అంత బాగా వస్తుందని. ఆ రోజు మాత్రం ఫుల్ హ్యాపీ అనిపించింది నాకు. ఓకే ఫైనల్ అయిపోయిందా? ఓ ఇలా రఫ్ యాక్సెస్ ఇస్తావు అంతేనా? ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? దీనికైతే చార్కోల్ పౌడర్ అనేది ఉంటుంది, దాంతో ఇలా బ్రష్ తోని ఇలా అనాలి. ఓకే చాలా ఇదైతే చార్కోల్ పెన్సిల్. ఓకే పెన్సిల్ తోనే పౌడర్ చేస్తారు, కానీ యాక్చువల్లీ పౌడర్ నార్మల్ గానే వచ్చేస్తుంది. ఏది అక్కడ ఉన్న పౌడర్నా? ఓకే ఇప్పుడు చేసి మళ్ళీ అరేంజ్ చేస్తాడు. ఎందుకంటే చార్కోల్ గ్రాఫైట్ పైన పడదు, అంటే ఇది పెన్సిల్ గ్రాఫైట్ కదా, అందుకే చార్కోల్ దానిపైన పడదు. ఓకే ఇప్పుడు మళ్ళీ అరేంజ్ చేసేస్తాం. అరేంజ్ చేసి మళ్ళీ చార్కోల్ అంటే ఇక్కడ లైట్ గా కనిపిస్తుంది. ఓకే దాంతోని అవుటర్ లేయర్స్ దాంతోని సరే. మా కృతిక్కి బయట వాళ్ళతో మాట్లాడాలంటే కొంచెం టెన్షన్ వేస్తుంది అనమాట. ఆ రోజు కూడా ఇంటర్వ్యూలో కొత్త వాళ్ళతో మాట్లాడడానికి కొంచెం టెన్షన్ పడతాడు. కొంచెం మాట్లాడారనుకో ఇంకా వాడి ఫ్లోలో వెళ్ళిపోతాడు అనమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసింది? అది ఇది నీటిబుల్ ఉంటుంది. అచ్చా అంటే చిన్న ఐటమ్స్ కి అలా దాంతో గ్రూప్ చేస్తావు, లేకపోతే లైట్ గా ఎరేజ్. ఓకే డెలికేట్గా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. అంటే మన టైం అవుతుంది కదా స్పేస్ గురించి తర్వాత, కానీ ఎంత టైం ఆ ఐస్ నుంచి ఆ ఐబాల్ ఒక్కటి కూడా టైం టు టైం అంటే చాలా మెయిన్ చూస్తున్నాను. ఓ పక్క మేము టైం అవుతుంది కదా మెయిన్ టైం చూసుకుంటాం, తన మాత్రం టైం అయితే చూడట్లేదు, అంత డెలికేట్గా చూస్తున్నాడు. ఐస్ కంప్లీట్ అయిపోయినారా? నెక్స్ట్ ఏం చేస్తావు? ఐస్ అక్కడ హైలైట్ ఇంకా హైలైట్ అంతా కూడా హైలైట్ ఉంటుంది. ఐస్ ఇంకా హైలైట్ చేయాలి. ఓకే చేసి మేము ప్రొసీడ్ చేసేద్దాం. పడుతుంది చాలా సేపు పడుతుంది. పర్ఫెక్ట్ గా రావాలని టైం పడుతుంది. కంప్యూటర్ మొత్తానికి ఇక్కడ వరకు వచ్చింది. అవునరా మొత్తం నేను కూడా అనుకుంటున్నాను, అమ్మయ్య వచ్చేసాడు రా వేసేసాడు. చూసారా ఆకలి ఉందిరా, గంటలు గంటలు కూర్చోబెట్టేస్తున్నావు. నీకు ఆకలి ఉందా?
నువ్వు తినేసి వచ్చి కూర్చున్నావు కదా, అది సంగతి. తినేసి వచ్చి కూర్చున్నాడు, నాకు మాత్రం ఇట్లా మార్చేస్తున్నావు. తెలిసి వేస్తున్నావు నాయన అంటారా? ఎప్పుడు వెళ్ళలేదు కదా. ఓకే. ఆ కృతిక్ వేసిన డ్రాయింగ్స్ అయితే అక్కడికి తీసుకెళ్ళాము, ఇంటర్వ్యూలో కూడా చూపిద్దామని. ఇక్కడ వాళ్ళైతే చూస్తున్నారు, చాలా బాగా వాడిని అప్రిషియేట్ చేశారనమాట. మా కృతిక్ కూడా ఫుల్ హ్యాపీ అయ్యాడు. ఈ డ్రాయింగ్ మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో చివరి వరకు వీడియోని చూసి కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఏవైనా మిస్టేక్స్ ఉన్నా కూడా తప్పకుండా చెప్పండి, అప్పుడే మా కృతిక్ అయితే ఇంకా కొత్త కొత్త విషయాలు అయితే నేర్చుకుంటాడు. డ్రాయింగ్ అంతా అయ్యే వరకు అక్కడ ఉన్న కెమెరామ్యాన్స్ కానీ యాంకర్ కానీ చాలా ఓపికగా కూర్చున్నారు. ఇదైతే అవసరం అండి. ఈ పిక్ మాత్రం చాలా బాగుంది, మంచిగా న్యాచురల్ గా అనిపిస్తుంది. మా కృతిక్కి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కంపల్సరీ కావాలండి. ఇంకా ఇలాంటి ఎన్నెన్నో అవకాశాలు రావాలి, ఇంకా ఎన్నెన్నో మంచి మంచి డ్రాయింగ్స్ వేయాలని మనస్ఫూర్తిగా మీరందరూ దీవిస్తారని నేనైతే కోరుకుంటున్నాను. పడుతుంది, 1 hour పడుతుందా? చెప్పు. ఆల్మోస్ట్ ఇప్పటికే 2 hours అయిపోయింది స్టార్ట్ చేస్తున్నారు. పాయింట్ చేస్తున్నారు, కానీ వాడు చేస్తున్నప్పుడు చూసుకునే టైం తెలియదు. కానీ బట్ 1 hours పడుతుందా అనిపిస్తుందా వాటికి? ఇంట్రెస్టింగ్. కాకపోతే ఏంటంటే పక్కన పెట్టుకున్న ఫోన్ ఏదైతే రిఫరెన్స్ కోసం పెట్టుకున్నాడో ఆ ఫోన్ లో చాటింగ్ అయిపోయింది, నాకు ఫోన్ అయిపోయింది. బట్ వాళ్ళు మాత్రం యూజ్ చేస్తూనే ఉన్నాడు. ఇంతకే కదరా గంటన్నర అయిపోతుందన్నా, 1 hour అయిపోయింది. ఇంకా ఇంకొక అరవ చేసేస్తాడు. ఏం చేస్తాడు? నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. బయటికి వెళ్ళారా? చిన్నదాకా పెద్దదాకా ఇద్దరు వెళ్ళారా? ఇద్దరు వెళ్ళారా? వచ్చిన కెమెరా తాతని. ఇక్కడ మెయిన్గా మా చిన్నోడి గురించి చెప్పాలంటే పాపం పొద్దున వెళ్ళాము అక్కడికి, అస్సలు రోజు మధ్యాహ్నం అయితే నిద్రపోతాడు. మీ అందరికీ తెలుసు కదా, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మా చిన్నోడు 1:30 అయిందంటే అసలు వాడికి నిద్ర ఆగదనమాట. కానీ ఆ రోజు నిద్రపోకుండా అలా కూర్చొని వాళ్ళ అన్నని చూస్తూనే ఉన్నాడు. అసలు ఎక్కడ డిస్టర్బ్ కూడా చేయలేడనమాట. అంటే ఇంటికి వెళ్దాము, నేను పడుకుంటాను అని అసలు నిద్ర కూడా ఆపుకొని అలాగే కూర్చున్నాడు. అసలు చాలా సపోర్టివ్గా ఉంటారు
మా ఇద్దరు పిల్లలు నిజంగా చెప్తున్నాను, ఇలాంటి పిల్లలు నా లైఫ్లో ఉండడం నేనైతే చాలా అదృష్టవంతురాలని. వాళ్ళు ఇలా ఉన్నారు కాబట్టే మా కృతిక్కి కూడా ఇలాంటి అవకాశం అయితే వచ్చింది. ఇంకా మా చిన్నోడైతే వాళ్ళ అన్న డ్రాయింగ్ వేస్తున్నాడని ఒక ట్రక్ బొమ్మ పట్టుకొని ఆ ట్రక్ని అయితే వేశాడు. చాలా ఇంట్రెస్టింగ్గా ఆ ట్రక్ బొమ్మను అయితే వేస్తున్నాడు. ఈ బొమ్మ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటే స్టిక్కర్ ఇలా బ్యాక్గ్రౌండ్ వేసేసి అలా వైట్ గా అమ్ముతుందా? ఈ బ్యాక్గ్రౌండ్ కోసం దాన్ని యూజ్ చేస్తావా? మరి నువ్వు స్టిక్కర్ వేసినప్పుడు మనం తీస్తూ ఉంటే పేపర్ చిరిగిపోతుంది కదా, టీలో ఉంటుంది కదా, వచ్చేస్తుంది కదా. అంటే నేను సోఫా పైన ఇలా పెట్టాను, తక్కువ అయిపోయింది. ఫైనల్గా 5-6 గంటల కష్టం ఫలితం అయితే వచ్చేసింది. ఇంకా డ్రాయింగ్ అయితే అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ డ్రాయింగ్ ఫోటో అయితే క్రంచ్ టీవీ ఎండి గారికి అయితే ఇవ్వమని మేము శ్రావణి గారికి అయితే ఇచ్చామన్నమాట. ఎందుకంటే తనకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అంట. అందుకోసమని మా కృతిక్ని అడగగానే వెంటనే ఇచ్చేసాడు. యాక్చువల్గా నేను పర్టికులర్గా తను ఇక్కడ కూర్చోబెట్టి వేయించిన రీజన్ ఒకటే అండి. ఇంత చిన్న పిల్లోడు ఇలాంటి డ్రాయింగ్స్ వేశాడనే చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. నిజంగా తనే వేశాడా, నిజంగా తనే వేస్తున్నాడా అని క్వశ్చన్స్ కూడా చాలా ఉన్నాయి కదా. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఫుల్ స్టాపే ఈ ఆర్ట్. తను ఇక్కడ కూర్చోబెట్టి నా కళ్ళ ముందు 4.5 to 5 hours తను నా దగ్గరే ఉంది. ఒక ఫోన్లో ఒక ఫోటోని చూపిస్తే ఈ ఫోటో నాకు కావాలని అడిగితే ఇమ్మీడియట్గా ఆ ఫోటోని చూసి తను స్టార్ట్ చేశాడు. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ ఆగలేదు. ఆగిన హార్డ్లీ 5 to 10 minutes, అంతకుమించి అయితే ఆగలేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్గా మన చేతిలోకి ఆ ఫోటో వచ్చేసింది. ఎంతో బాగుంది కదా. సో మీ పిల్లల్ని కూడా లైక్ ఈ ఫోన్స్ అని చెప్పేసి ట్యాబ్స్ అని వాటికి ఎడిట్ కాకుండా ఇలాంటిది ఏదైనా ఒక మంచి ఆర్ట్ నేర్పిస్తే దట్స్ రియల్లీ హెల్ప్ఫుల్ టు చైల్డ్. ఎందుకంటారా, ఇది ఫర్దర్గా ఇక్కడికి ఆగిపోదు. ఎందుకంటే తను ఫర్దర్గా కార్టూన్ డిజైనర్గా వెళ్ళొచ్చు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ తన మైండ్ గ్రాప్ చూడండి ఎంత ఏ లెవెల్లో ఉందంటే తన ఆలోచన తీరు, తన పేషెన్స్. పిల్లలకి ఎంతసేపు కూర్చొని ఒక దగ్గర చేయడం అంటే చాలా కష్టం అండి. అలాంటిది వాడు ఇంత చిన్న ఏజ్లో ఇంత పేషెన్స్తో కూర్చొని చేస్తున్నాడు అని అంటే ఎస్పెషల్లీ వాళ్ళ పేరెంట్స్ కూడా సూపర్బ్ అని చెప్పొచ్చు. రియల్లీ గుడ్. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఇది ఏదో కొంచెం టైంతో కాదండి, ఆల్మోస్ట్ 5 hours పట్టింది ఈ డ్రా చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఎందుకంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు ఏంటంటే నువ్వే ఇస్తున్నావా అని. సో దీనికి ఒక ప్రూఫ్ కూడా ఉంది. అడిగిన వాళ్ళందరికీ ఇప్పుడు నేను ఈ వీడియో పంపిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇంకా క్రంచ్ టీవీని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్మాల్ రిక్వెస్ట్ ఏంటి, అది మాకు కూడా ఒక ఛానల్ ఉంది, దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి మీ ఛానల్ పేరు కేకే క్రియేటివ్ బ్లాగ్స్. ఓకే, కేకే క్రియేటివ్ బ్లాగ్స్. మీ ఫర్ బ్లాగ్స్. సో మీకు కూడా ఒక ఛానల్ ఉందండి కేకే క్రియేటివ్ బ్లాగ్స్ అని చెప్పేసి, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. ఓకేనా? హ్యాపీ? yes. బాయ్ చటు. బాయ్ మా. థ్యాంక్ యూ. మా ఇంటర్వ్యూ అయ్యేసరికి ఈవినింగ్ 7 అయింది. మార్నింగ్ వచ్చాం, ఇప్పుడు అయింది. ఎందుకంటే మా కృతిక్ చాలా సేపు డ్రాయింగ్ చేశాడు, అలసిపోయాడు కూడా పాపం. కప్పు ఇస్తావా?